జనవరి 2021 నుంచి ఇండియాలో ముడి చమురు అయిన పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు లేనంతగా ఆయిల్ ప్రైజెస్ యావరేజ్గా లీటర్కి 100 రూపాయలుగా ఉన్నాయి. ఎందుకని ఆయిల్ ప్రైజెస్ ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి? రీజన్స్ ఏంటి? ఫ్యూచర్లో ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఒకప్పుడు ఇండియాలోని ఆయిల్ మార్కెటింగ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేసేది. అంటే ముడి చమురైన పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ని గవర్నమెంట్ డిసైడ్ చేసేది. కానీ ఇయర్ 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయిల్ మార్కెట్లోని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ని కార్పొరేట్ కంపెనీస్ అయిన ఓఎంసీస్ అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అప్పగించింది. సో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎవ్రీ 14 డేస్కి ఒకసారి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ని రివైజ్ చేసుకునే విధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి అవకాశం కల్పించారు. సో ఓఎంసీస్ రీటైల్ ప్రైస్ని ఓన్గా డిసైడ్ చేసి కొంత డబ్బుని ట్యాక్స్గా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి పే చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే రివైజ్ చేసిన తర్వాత 14 డేస్లో ఆయిల్ ప్రైస్ తగ్గొచ్చు, పెరగొచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మాత్రం డిసైడ్ చేసిన ప్రైస్ మించి కస్టమర్స్కి అమ్మడానికి వీలు పడదు. సో ఈ 14 డేస్ పీరియడ్లో ఆయిల్ ప్రైజెస్లో ఉన్న ఫ్లక్చుయేషన్స్ వల్ల కంపెనీస్కి ప్రాఫిట్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఉన్న ఫ్రీడమ్ వల్ల ఒకవేళ ఫ్లక్చుయేషన్స్ ఉన్న కంపెనీస్కి నష్టం రాకుండా ప్రైజ్ని డిసైడ్ చేసేవాళ్ళు. సో ఇలాంటి విధానం వల్ల కస్టమర్స్ లాస్ అవుతున్నారని 16 జూన్ 2017 నుంచి ఆయిల్ ప్రైజెస్ని ఇంటర్నేషనల్ మార్కెట్కి సబ్జెక్ట్ చేసి ఆయిల్ ప్రైజెస్ని డైలీ రివైజ్ చేసే విధంగా గవర్నమెంట్ ఒక రూల్ని తీసుకొచ్చింది. సో 2017 నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ప్రతిరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో $టు ఇండియన్ రూపీకి ఉన్న వాల్యూని బేస్ చేసి డిసైడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ దాకా స్టోరీ బాగానే ఉంది. కానీ ఎందుకని ఆయిల్ ప్రైజెస్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉన్నాయి? హిస్టరీలో ఎప్పుడూ లేనంతగా ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి ముఖ్యంగా 4 రీజన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోవిడ్ పాండమిక్ ఆర్ కరోనా వైరస్. నంబర్ 2, గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. నంబర్ 3, సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్. నంబర్ 4, ఎక్స్చేంజ్ రేట్ బిట్వీన్ ఇండియన్ రూపీ అండ్ US డాలర్. కరోనా డిసీజ్ వల్ల ఇండియానే కాకుండా ప్రపంచంలోని ఎన్నో కంట్రీస్ లాక్డౌన్లో ఉండిపోయాయి. బట్ ఇండియా విషయానికి వస్తే మార్చ్ 2020 లాక్డౌన్ స్టార్ట్ అయింది. లాక్డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల పర్సనల్ వెహికల్స్ యూసేజ్ అనేది తగ్గిపోయింది. ఇలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయడం వల్ల పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయిన గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్స్ ఇలా అన్ని రకాల సెగ్మెంట్స్లోనూ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. సో ఆయిల్ డిమాండ్ అనేది సడన్గా పడిపోయింది. ఇదే టైంలో గ్లోబల్ లాక్డౌన్ వల్ల ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అయిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ప్రొడక్షన్ని నిలిపివేశాయి. కరోనా కంట్రోల్లోకి రాగానే ఇండియాలోని పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అయ్యాయి. ప్రజలు ఓన్ వెహికల్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆయిల్ డిమాండ్ అనేది పెరిగిపోయింది. కానీ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్కి ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల ప్రొడక్షన్ని తక్కువగా చేస్తున్నాయి. దీనివల్ల ఇంపోర్టింగ్ కాస్ట్ పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ అయిన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా అండ్ కువైట్ లాంటి దేశాలు వాలంటీర్గా ప్రొడక్షన్ని తగ్గించేశాయి. 2020 జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో $40 పర్ బ్యారెల్ ప్రైస్ ఉంటే నవంబర్ 2020 నాటికి $60 పర్ బ్యారెల్ ప్రైస్ని రీచ్ అయింది. సో 20 నవంబర్ 2020 నుంచి ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. $60 పర్ బ్యారెల్తో పోల్చి చూస్తే బేస్ ప్రైస్ పర్ లీటర్ వితౌట్ యాడింగ్ ట్యాక్సెస్ $31.82 ఉండాలి. సో దీన్ని బట్టి చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆయిల్ ప్రైస్ పెరిగినప్పటికీ కస్టమర్ మీద మాత్రం అంత ఇంపాక్ట్ ఉండదు. సో ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బేస్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ 25 to 30 రూపీస్ మధ్యలో మాత్రమే ఉంటుంది. కానీ 30 రూపీస్ బేస్ ప్రైస్ ఉన్న పెట్రోల్ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఎందుకంత కాస్ట్లీ అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అప్లై చేసే ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ వేసే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అనే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ లిక్కర్ అండ్ క్రూడ్ ఆయిల్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ప్రెసెంట్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ అయిన పెట్రోల్ అండ్ డీజిల్ మీద $32.98 పర్ లీటర్ అండ్ $31.83 పర్ లీటర్ ట్యాక్స్ ని సెంట్రల్ ఎక్సైజ్ కలెక్ట్ చేస్తుంది. ఈ సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ఇంపోర్టెడ్ గుడ్స్ మీద ట్యాక్స్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థని స్ట్రెంథెన్ చేయడానికి గవర్నమెంట్ కి ఇచ్చిన ఒక రూల్. ఈ రూల్ ద్వారానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రజల మీద ట్యాక్స్ ని ఇంపోజ్ చేస్తుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎలాంటి ప్రొడక్ట్స్ మీద ఎలాంటి ట్యాక్స్ చేయాలి అనే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ లేకపోవడమే. ఎక్సైజ్ ద్వారా
గవర్నమెంట్కి దాదాపు 80,000 కోట్లు ప్రతి సంవత్సరం ట్యాక్స్ రూపంలో వస్తాయి. బీజేపీ గవర్నమెంట్లో 2014 నుంచి 2017 మధ్య పీరియడ్లో దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల ట్యాక్స్ని క్రూడ్ ఆయిల్ మీద కలెక్ట్ చేసింది. బీజేపీ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకప్పుడు 2018 సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినప్పుడు బీజేపీ గవర్నమెంట్ ట్యాక్స్ ని పెంచుకుంటూ పోయింది. క్రూడ్ ఆయిల్ ని మార్కెట్ కి సబ్జెక్ట్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినప్పుడు గవర్నమెంట్ కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ని తగ్గించి ఉండాలి, కానీ అలా చేయలేదు, పెంచుతూ పోయారు. అప్పుడు అడిగిన క్వశ్చన్స్ కి బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే డిఫ్లేషన్ రాకుండా చూడటానికి పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ని తగ్గించలేదు అని. సో ఇప్పుడు ప్రజలు అడిగేది ఏంటంటే ఒకప్పుడు రీఫ్లేషన్ రాకుండా ఉండటానికి కలెక్ట్ చేసిన ట్యాక్స్ మనీతో ఇప్పుడు ప్రైజెస్ ను తగ్గించమని. దానికి గవర్నమెంట్ ఏమైనా ఆన్సర్ ఇస్తుందంటే అప్పుడు కలెక్ట్ చేసిన ట్యాక్స్ మనీ కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ మీద తాము ఖర్చు చేశాము అని. ప్రైస్ తగ్గించమని ప్రజలు సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు, స్టేట్ గవర్నమెంట్స్ని కూడా అడగాలి. స్టేట్ గవర్నమెంట్ వేసే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వాట్ కూడా ప్రైస్లో చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ మీద ఏపీ గవర్నమెంట్ ₹21.29 పర్ లీటర్ వ్యాట్ని కలెక్ట్ చేస్తుంది. ఏపీ గవర్నమెంట్ వ్యాట్తో పాటు అడిషనల్ ట్యాక్స్ అని ₹4 అండ్ రోడ్ ట్యాక్స్ అని ₹1 కలెక్ట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్కి వ్యాట్ అండ్ అడిషనల్ ట్యాక్స్ ద్వారా ఒక సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఎలాగో ట్యాక్సెస్ తగ్గించవు, అట్లీస్ట్ ₹4 to ₹5 పర్ లీటర్ తగ్గిస్తే గవర్నమెంట్కి న్యాయంగా ఉంటుంది అండ్ ప్రజలకి కంఫర్టబుల్గా ఉంటుంది. గతంలో కేరళ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైజెస్ పెరిగినప్పుడు లీటర్ మీద ₹1 తగ్గించింది. దీనివల్ల కేరళ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 500 crores ఆదాయం పోతుంది. అయినప్పటికీ ప్రజల మీద భారం పడకుండా ఉండటానికి అలా చేసింది. రీసెంట్గా మేఘాలయ గవర్నమెంట్ ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు 2 సార్లు వ్యాట్ని తగ్గించి ప్రజల మీద భారాన్ని తగ్గించింది. నా ఒపీనియన్ ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి గవర్నమెంట్ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ని తీసుకోవాలి. అవేంటంటే నెంబర్ 1, ఇంక్రీజింగ్ ఫిజికల్ స్టోరేజ్ కెపాసిటీ. ఆయిల్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం. ప్రెసెంట్ ఇండియాలో ఉన్న క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీతో ఆల్మోస్ట్ 14 నుంచి 15 రోజుల పాటు ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోయినప్పటికీ ఇండియా సర్వైవ్ అవ్వగలదు. సో దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇండియా ఫిజికల్ ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీని పెంచాలి. దీనివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ తగ్గినప్పుడు ఎక్కువ క్వాంటిటీస్లో ఇంపోర్ట్ చేసుకుని ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు తక్కువ క్వాంటిటీస్లో ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా ఇన్ఫ్లేషన్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీనివల్ల ప్రజల మీద భారం కూడా తగ్గుతుంది. నంబర్ 2, ఓవర్ డిపెండెన్సీ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. క్రూడ్ ఆయిల్స్ మీద ఎక్కువగా ఆధారపడడం. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే కంట్రీస్ లో ఇండియా 3rd place లో ఉంది. ఇలాగే ఆయిల్ యూజ్ చేస్తే 51 years తర్వాత ప్రపంచంలో ఆయిల్ ఎక్కడ దొరకదు. అందుకోసమే సైంటిస్టులు వేరే ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతున్నారు. మన దేశం ఇలా ఓవర్ గా ఫ్యూయల్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఆయిల్ షార్టేజ్ వచ్చినప్పుడు ఎకానమీ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడైనా గవర్నమెంట్ వేరే ఆల్టర్నేటివ్స్ కోసం చూడాలి, లైక్ హైడ్రోజన్ మోటార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి. నంబర్ 3, క్రూడ్ ఆయిల్ యూసేజ్కి సబ్స్టిట్యూట్గా వేరే టెక్నాలజీని తీసుకురావడానికి ఇన్వెస్ట్మెంట్స్ లేకపోవడం అండ్ ప్రజల్లో అవగాహన లేకపోవడం. అభివృద్ధి చెందిన దేశాలైన US, జపాన్, UK లాంటి దేశాలు ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడుతున్నాయి. అలా అని ఇండియాలో లేవు అనేది నా ఉద్దేశం కాదు. ఉన్న వెహికల్స్ యొక్క ప్రైస్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సో ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఉపయోగిస్తే బాగుంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్